బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ రెడ్డి అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. బాపట్ల జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి మృతికి యూనివర్సిటీ సిబ్బంది వేధింపులే కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే యూనివర్సిటీ యాజమాన్యం మృతదేహాన్ని మణిపాల్ హాస్పిటల్కి తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మణిపాల్ హాస్పిటల్ సమాచారం మేరకు విచారణ ప్రారంభించారు. తాడేపల్లి పోలీసులు యూనివర్సిటీ వద్దకు విద్యార్థి సంఘాలు చేరుకొని ఒకవైపు ఆందోళన చేపడుతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? తాడేపల్లికి సంబంధించి పూర్తిగా ఆందోళన చేపడుతున్నారన్నట్లుగా తెలుస్తుంది. యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? డీటెయిల్స్ చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే తాడేపల్లి కేఎల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆత్మహత్య పరంపర కొనసాగుతోంది. గత సంవత్సర కాలంగా కూడా వరుసగా ఏదో సందర్భంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కాంచనగంగా కేఎల్ హాస్టల్ రూమ్ నెంబర్ 5 to 6 లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాపట్ల జిల్లా పోతిన కొత్తపాలెం గ్రామానికి సంబంధించిన సురేష్ రెడ్డి అనే విద్యార్థి ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. సిబ్బంది వేధింపుల ఆత్మహత్య కారణం అని చెప్పి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కూడా స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ మణిపాల్ ఆసుపత్రికి యాజమాన్యం తరలించింది. దీనిపై అడిగితే ఇదేంటని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా చెప్తున్న సమాధానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా. తరచుగా కళాశాలలో ఆత్మహత్యలు జరుగుతున్నా ఎందుకు పోలీసులు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భారీ స్థాయిలో విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకొని కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మణిపాల్ హాస్పిటల్ వారికి సమాచారం మేరకు తాడేపల్లి పోలీసులు కేఎల్ యూనివర్సిటీకి వెళ్లి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భారీ స్థాయిలో విద్యార్థి సంఘాలు అక్కడ చేరుకున్నాయి. విద్యార్థి సంఘాలకి నచ్చజెప్పే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సోనియా, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు మరి యాజమాన్యం దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు? అంటే ప్రధానంగా చూసుకుంటే యాజమాన్యానికి సంబంధించి కూడా కళాశాల యాజమాన్యంలో గత 3-4 సంవత్సరాల కాలంగా చూసుకుంటే తరచు 3 నెలలకోసారో 4 నెలలకోసారో ఎవరో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం అక్కడ సర్వసాధారణమైపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రభుత్వం ఏ రకంగా చర్యలు విధించినా కానీ రాజకీయ పలుకుబడి, రాజకీయ అండదండలతో కళాశాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు. గత 3-4 సంవత్సరాల కాలంగా దాదాపుగా కేఎల్ విశ్వవిద్యాలయంలో 10-12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడిందంటే కళాశాల తీరుపై విమర్శలు గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ పరిధులు అలాగే అక్కడ వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయి ఇట్లే అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కేఎల్ విశ్వవిద్యాలయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నాయి. సోనియా, అంటే గతంలో ఇప్పటివరకు చాలా మంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ చేశారా? గతంలో ఏదైతే జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు అనేక సందర్భాల్లో కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి లోతుగా విచారణ చేపట్టిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ లోతుగా విచారణ చేపట్టినప్పటికీ కూడా విద్యార్థి సంఘాలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్ప వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి జరుగుతున్న ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇటు పోలీసుల నుంచి కానీ ఎప్పుడు సానుకూల స్పందన వచ్చిన పరిస్థితి కనిపించలేదు. తరచుగా ఆ విశ్వవిద్యాలయంలో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నా, ఆత్మహత్యల నివారణకి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నా అనేది మాత్రం మిలియన్ ప్రశ్నగా మిగిలింది. మరొకవైపు విద్యార్థి సంఘాలు అయితే మాత్రం తరచూ ఆందోళన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు అయితే మాత్రం సంఘటన జరిగినప్పుడు ఆందోళన చేయడం, వారి కెరీర్ మున్నిరుగా వెలిపించడం, పోలీసులకి ఫిర్యాదు చేయడం, ఆందోళన చేయడం, ఆ తర్వాత పోలీసులు నచ్చజెప్పి పంపించే ప్రయత్నం తరచూ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. వరుసగా జరుగుతున్న వాటిపై సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. సోమ్య, రైట్ శివ, థ్యాంక్స్.